ఈ టైంలో లవ్‌లో పడ్డారు మీరు. ఏ నేను ఇప్పుడు లవ్లో పడ్డాను. లవ్‌లో పడ్డారు. ఆ లవ్‌లో ఎలా పడ్డారు? అసలు ఒక స్ట్రిక్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో 'శరత్ బాబు' గారు అయన్నీ అసలకి ఏంటి అసలు అది నాకు ఆ లవ్ స్టోరీ కరెక్ట్‌గా అదే తెలీదండి. మ్యాటరు. ఆ! నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివేటప్పుడే మేము శరత్ బాబు గారు, రమాప్రభు గారు వాళ్ళతోటి వాళ్ళకొక అసోసియేషన్ ఉండేది. వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నాటకాలు వేసేవారు. హ్మ్. కమర్షియల్ నాటకాలు వేసి తిరుగుతూ ఉండేవారు. అప్పట్లో టికెట్లు పెట్టి నాటకాలు. నాటకాలు జరుగుతుండేవి అప్పట్లో. అప్పట్లో ఇంకా సినిమా హ్మ్. బిగినింగ్ డేస్ మరీ నేను చెప్తుంది 75, 76, హ్మ్. 1976 సంగతి నేను చెప్తాను. అవును. కరెక్ట్. అప్పట్లో నాటకాలంటే ఆ నాటకాల్లో మిగతా క్యారెక్టర్ల కోసం విజయ్ బాబు అని మా మా బ్యాచ్ ఆడు ఇంకోడున్నాడు. హ్మ్. అతని పేరు వెంకటేశ్వర రెడ్డి. హ్మ్. నా బెస్ట్ ఫ్రెండ్, నా రూమ్మేట్, క్లాస్మేట్. వాడు వెళ్తూ నన్ను తీసుకెళ్ళాడు. అట్లా రమాప్రభు, శరత్ బాబు గారి ఇంటికి వెళ్తే మరి మ్యాటర్ అది. శరత్ బాబు గారి రమాప్రభు గారి అక్క కూతురు. హ్మ్. లవ్వు ఏం లవ్ అండి, 21 రోజులు లవ్ అయ్యేటప్పుడు పెళ్ళే చేశారు. అయిపోయింది. ఏ సో ఇయర్‌లో? సో 1980 80. 80 అంటే మీకు కరెక్ట్‌గా 24 ఏళ్ళు. అవును. 24 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాను. నేను రాముడు అంత గొప్పవాడిని అని చెప్పను కానీ ఎప్పుడు 41 మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశాను నేను సినిమా ఇండస్ట్రీలో. కానీ ఏ రోజున నాకు మరి ఇప్పుడు మీడియా అంటే ఇలా యూట్యూబ్లు ఇలాంటివి ఉంటే ఏం రాసేవాళ్ళు నాకు తెలియదు. కానీ నేను ఇవాళకి ఎలాంటి కంప్లైంట్ లేదు. నేను మా ఆవిడ భగవంతుడు ఇచ్చిన ఆవిడ అంతే. నిజంగానే మీ ఇద్దరిని కూడా మీ గుడ్ ఇద్దరిని ఫ్రెండ్స్. కలిపి ఇంటర్వ్యూ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఏదైనా ఉన్నా కొట్టేసుకుంటాం, క్లియర్ చేసేసుకుంటాం, మళ్ళీ మామూలే, మళ్ళీ లవ్ మామూలే. అంటే మేడం విషయంలో మీరు నాది పర్ఫెక్ట్ చాయిస్, నాది కరెక్ట్ చాయిస్ అని ఫీల్ అయిన సందర్భం ఏదో వచ్చి ఉంటుంది ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్లో. అంటే ఇది పెద్ద డిస్కస్ చేసేది కాదు. భారతీయ సంస్కృతి ప్రకారం మనం భార్యాభర్త అనేది ఒక అద్భుతమైన కమిట్మెంట్. కరెక్ట్. ఒకళ్ళకొకళ్ళు కమిట్మెంట్. ఎస్, నీకు నేనున్నాను. పాపం మా ఆవిడకి తల్లి తండ్రి ఇద్దరు లేరు. పోతే రమాప్రభు గారు, శరత్ బాబు గారు మరి ముఖ్యంగా. శరత్ బాబు గారికి అయితే పెట్టు మా ఆవిడ. ఆవిడ ఆవిడ పెంచారు. ఆవిడకి లాస్ నా దగ్గర తీసుకుంది. నేను తల్లి లేని బిడ్డగా పెరిగిన నాకు ఆవిడ దగ్గర నాకేం లాస్ అయ్యానో ఆవిడ దగ్గర, ఆవిడకేం లాస్ అయిందో నా దగ్గర. ఇద్దరం అది అండర్స్టాండింగ్ రావడం వల్ల ఇద్దరికి లాభం చేకూరుద్ది. ఇద్దరం కమిటెడ్గా ఇవాళకి పర్ఫెక్ట్.